ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. జీవిత నావకు గాలి ఎదురవుతుంది, తుఫాను ఎదురవుతుంది. ఇటువంటి భయం కలిగించే పరిస్థితుల్లో హృదయము మూసుకుపోయి యేసుని అనుసరిస్తున్నప్పటికీ యేసుని చూడలేము. అంతకుముందు వరకు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. రక్తస్రావం కలిగి ఆ స్త్రీని ముట్టాడు, చనిపోయిన బిడ్డలను లేపాడు, ఎంతోమందికి ఆహారం పెట్టాడు. కానీ యేసు వైపు నడుస్తున్నాం అన్నప్పటికీ ఏసే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నుంచి కూడా తప్పించగలడు అన్న విషయం మరి గుర్తు రాలేదు. తొందరపడుచున్నారు. మన జీవిత ప్రయాణంలో యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. యేసుని అనుసరించడం మాత్రమే కాదు, యేసు వైపు చూడటం అవసరమని మనకు తెలియపరచబడుతుంది. మండుచున్న అగ్నిలో ఎలాగైతే మోషేకి ప్రత్యక్షపరచుకున్న దేవుడు, నేనే అని చెప్తున్నటువంటి దేవుడు, ఉన్నవాడను అని చెప్తున్నటువంటి దేవుడు, అదే మాటలు ఇక్కడ పలుకుతున్నట్లుగా చెప్పబడుతుంది. నేనే, భయపడకుడి అని చెప్తున్నటువంటి వాక్యం ఎంత గొప్ప విషయం కదా. తనే స్వయంగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కానీ శిష్యులు ఆ ప్రత్యక్షతని తెలుసుకోలేకపోతున్నాడు. మోషే ముందు దేవా నేను నిన్ను చూడాలి అన్నప్పుడు మోషే తన ప్రత్యక్షతను చూడగలిగాడు. స్వయాన దేవుని చూడలేనప్పటికీ ఈ దేవుడు మోషే ముందు నుంచి దాటిపోయినట్టు, ఏలియా సమయంలో కూడా ఏలియా కూడా అటువంటి ప్రత్యక్షత కోసం ప్రయత్నం చేసినట్టుగా దేవుడు కృప చూపించినట్లుగా చూస్తున్నాం. ఇటువంటి విధంగా వారి ముందు నుంచి ఆయన ప్రత్యక్షత తెలియపరచబడాలి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ వీరు ఆయన గ్రహించలేకపోతున్నారు, ఆయన మహిమను తెలుసుకోలేకపోతున్నారు. ఈ జీవిత ప్రయాణంలో నా జీవిత ప్రయాణంలో ఈరోజు ఎదురవుతున్న ఎటువంటి గాలి తుఫాన్లు దేవుని వైపు చూడకుండా ఆపుతున్నాయేమో ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. భయపడకుడి, నేనే అని చెప్తున్నాడు. దేవుడు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు ఆయనే మనతో ఉన్నప్పుడు భయం నాకు తావులేదు, భయం నాకు అవకాశం లేదు. ఆయన మనల్ని చేతులెత్తి పట్టుకుంటాడు. ఆయన నిజమైన మనకు దారి చూపేవాడు. మన నావకి చుక్కాని, మన కాపరి, మన తోడు. దేవుని స్తుతిద్దాం. మహాగణుడైన యేసయ్య, నేనే, భయపడకుడి అని ఇచ్చిన ఆదరణ నిమిత్తమై నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మా చేయి పట్టుకొని నడిపించడానికి నువ్వు మాతో ఉన్నావు ప్రభా. అలనాడు నువ్వు మోషేకి ప్రత్యక్షమైన దేవుడు, అలనాడు ప్రవక్తలకు ప్రత్యక్షమైన దేవుడు, ఈరోజు మాతో కూడా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. మా చేయి పట్టుకోనండి, కేవలం నీ నామానికి మహిమార్థమై మా ప్రతి పరిస్థితిని కూడా వాడుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.